హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ మనకి పాలిసెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా అనేది తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 10th కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ రాయాల్సిందే. ఎందుకంటే అగ్రికల్చర్ డిప్లొమా అయినా, వెటర్నరీ డిప్లొమా అయినా, హార్టికల్చర్ డిప్లొమా అయినా, సీడ్ టెక్నాలజీ అయినా, ఏ విధంగా డిప్లొమా అయినా సరే, అంటే ఇంజనీరింగ్ కోర్సులు అయినా కూడా, లేకపోతే ఇంకా ఏ కోర్స్ అయినా కూడా డిప్లొమా చేయాలి 10th తర్వాత అంటే ఖచ్చితంగా మనం పాలిటెక్నిక్ రాసి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం చాలామంది మిస్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని మీరు ఖచ్చితంగా అటెండ్ అయ్యి క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ ట్యాంక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇది మనకు ఇంజనీరింగ్ సంబంధించింది. ఇది ఏఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ ఇచ్చారుగా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఇట్లా పాలిటెక్నిక్ అగ్రికల్చర్ డిప్లొమా, ఇది వెటర్నరీ డిప్లొమా. ఇక్కడ కూడా పాలిటెక్నిక్ ఇచ్చారు. ఇది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించింది. ఇది మైనింగ్ ఇంజనీరింగు. ఇదేమో వెటర్నరీకి సంబంధించినవి. ఇక్కడ కింద చూపించేదేమో హార్టికల్చర్కి సంబంధించినవి. మొత్తానికి ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా సరే మీరు ఖచ్చితంగా మరి పాలిటెక్నిక్ చేయాలి అంటే కనుక, డిప్లొమా కోర్సులు చేయాలంటే ఖచ్చితంగా పాలిటెక్నిక్ రాయాల్సిందే. చూడండి, మనకు పాలిటెక్నిక్ ఫిబ్రవరి 15th రావడం జరిగింది నోటిఫికేషన్. మనకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 22 వరకు టైం అయితే ఉంది. ఇంకా మన దగ్గర 1.5 month టైం ఉంది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ 100తోని ఏప్రిల్ 24 వరకు చేసుకోవచ్చు. లేట్ ఫీ 300తోని ఏప్రిల్ 26 వరకు చేసుకోవచ్చు. ఇక మనకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మే 17th రోజు ఉంటుంది. రిజల్ట్స్ ఆఫ్టర్ 12 days, అంటే దగ్గర మనకు మే 30 వరకు వచ్చేస్తాయండి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం ఒకసారి ఏందనేది. ఇక్కడ మీకు చాప్టర్ 1, 2, 3 ఇచ్చారు కదా, చూసుకోండి ఒకసారి. అయితే ఇక్కడ మీకు ఇంతకుముందు మనకి ఎట్లా అంటే హార్టికల్చర్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ డిప్లొమా కానీ, లేకపోతే సీడ్ టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకు సపరేట్గా 10th మార్క్స్ పైన ఇచ్చేవారు. కానీ గత 2 years నుంచి మనకు చూసినట్లయితే డిప్లొమా ఖచ్చితంగా రాయాల్సిందే. చూడండి, మీకు 10th ద్వారా సివిల్ ఇంజనీరింగ్ పోవచ్చు అండి, డైరెక్ట్ డిప్లొమాకి సంబంధించి 3 డిప్లొమా కోర్సు. ఆ తర్వాత బీటెక్ సివిల్ చేసుకోవచ్చు. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, ఇది కూడా తర్వాత మీరు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసుకోవచ్చు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ మెకానికల్ చేసుకోవచ్చు. ఆటోమొబైల్, బీటెక్ ఆటోమొబైల్ మెకానికల్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ కోర్సు ఏం తీసుకుంటున్నారు, నెక్స్ట్ మీరు ఏం కోర్స్ చేయవచ్చు అనేది ఇక్కడ లాస్ట్కి ఇచ్చారు. చూసుకోండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిప్లొమా కోర్సు, పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు, తర్వాత పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. అంటే మీకు డిప్లొమాతో చాలా జాబులు పడతాయి. ఒకవేళ జాబ్ మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చదువుకోవచ్చు అని కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్, మైనింగు, తర్వాత కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి జాబు. లేదంటే డైరెక్ట్ బీకామ్ 2nd year సిఏ ఐసిడిబి చూసుకోవచ్చు, ఎంబీఏ కూడా చేసుకోవచ్చు. హోమ్ సైన్సు, బీఎస్సీ ఫ్యాషన్ అండ్ బీఎస్సీ హోమ్ సైన్స్ చేసుకోవచ్చు. మెటలర్జీ ఇంజనీరింగ్, బీటెక్ మెటలర్జీ చేసుకోవచ్చు. కెమికల్, బీటెక్ కెమికల్. ప్రింటింగ్ టెక్నాలజీ, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ టెక్నాలజీ, బీటెక్ మెకానికల్. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సపరేట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. మళ్ళీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఇంజనీరింగ్ సేమ్ అండి, క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇచ్చడం జరిగింది. సైబర్ ఫిజికల్ సిస్టమ్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, ఇట్లా మనకు చాలా ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వీటికి ఉంటుందండి. కెమికల్ ఇంజనీరింగ్కి, పెట్రోల్కి, తర్వాత టెక్స్టైల్ టెక్నాలజీకి. ఇక్కడ చూడండి, మాకు ఇక్కడ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years, బీఎస్సీ అగ్రికల్చర్ చేయవచ్చు, లేకుంటే జాబ్ కానీ వెళ్ళవచ్చు. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చరు,
ఇక్కడ బీఎస్సీ అనసైకిల్ చేయవచ్చు, లేదు అంటే ప్రైవేట్ జాబ్కి వెళ్ళొచ్చు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇక్కడ చూసుకోండి, బీటెక్ అగ్రికల్చర్ చేయవచ్చు. తర్వాత యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్. సో ఏముంది మనకి ఇది వెటర్నరీ అన్నట్టు డిప్లొమా వెటర్నరీ 2 years ఉంటుందండి. తర్వాత డిప్లొమా ఇన్ హార్టికల్చర్కి బీఎస్సీ హార్టికల్చర్ చేయవచ్చండి. సో ఈ విధంగా మనం ఏది చేయాలన్నా ఖచ్చితంగా తెలంగాణలో పాలిటెక్నిక్ మనం రాసి ఉండాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద డిస్టిక్, నేమ్ ఆఫ్ ద కోఆర్డినేటింగ్ సెంటరు, నేమ్ ఆఫ్ ద మెంటరింగ్ ఇన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని కూడా చూడవచ్చు. ఏమైనా డౌట్స్ వెళ్ళి కనుక్కోవచ్చు. ఇక ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ ఎగ్జామ్ అనేది 2.5 hours అయితే ఉంటుందండి. 10th class పైన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పైన ఉంటుంది. సో మీకు 10 AM to 1:30 150 మార్క్స్ ఉంటాయి. అందులో 150 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30. చూడండి ఇక్కడ మొత్తం మీకు 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. మీకు ఎంపీసీ ర్యాంక్ అయితేనేమో మీకు మ్యాథమెటిక్స్ పైన చూస్తారు, ఎంబైపీసీ ర్యాంక్ వేరే చూస్తారు. అది మీకు నచ్చినట్టు చూసినట్లయితే ఇది ఓఎంఆర్ షీట్ అండి. ఇది మీకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పెన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది, బ్లూ ఆర్ బ్లాక్. ఇక్కడ మీ పేరు, హాల్ టికెట్ నెంబరు, తర్వాత క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబరు, బుక్లెట్ కోడ్ రాసిన తర్వాత డైరెక్ట్గా ఇవన్నీ మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఫుల్గా చేస్తేనే మీకు ఓకే అన్నట్లు, లేకపోతే క్లాస్ చేస్తారండి. ఈ విధంగా ఉంటుంది, చూసుకోండి ఒకసారి. అదే ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది నార్మల్ అంటే ఒక క్వశ్చన్ పేపర్ అండి, ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇక్కడ మీకు సర్టిఫికేట్ రైటింగ్ సంబంధించింది. ఇక్కడ ఎక్కడెక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అందులో ఏమేమి కోర్సులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్, ప్రైవేట్ అన్నీ కలిపి ఉన్నాయండి, చూసుకోండి ఇక్కడ. సో అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే అగ్రికల్చర్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఇవి గౌట్ సంబంధించిన పాలిటెక్నిక్స్. తర్వాత ఇక్కడ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంగారెడ్డి, ఇవి ప్రైవేట్కి సంబంధించినవి అగ్రికల్చర్ ఇంజనీరింగ్. తర్వాత ఇవేమో యానిమల్ హస్బెండరీ, ఇవి వచ్చేసి డిప్లొమా హార్టికల్చర్ అండి. సో మొత్తం కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ అయితే ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250, వేరే అందరికీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 500. లేట్ ఫీ అయితేనేమో 100, అంటే దీనికి 100 రూపీస్ యాడ్ చేయాలి. తత్కాల్లో 300 ఇచ్చారు. సో అప్లై చేస్తున్నప్పుడు మీ 10th ప్రకారము, అలా 10th అయిపోయిన వాళ్ళకి వాళ్ళ 10th ప్రకారం వాళ్ళ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబరు, సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోవాలి. ఒక నెంబరు, ఒక క్యాప్ లెటర్, ఒక స్మాల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టరు, కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఇవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక లాగిన్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, లేదంటే ఇక్కడ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు లేదా మొబైల్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే మీ మొత్తం కూడా అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేయవచ్చండి. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే పాస్వర్డ్ మొబైల్కి ఈమెయిల్కి వస్తుందండి. ఇక ఇంకెవరికైనా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కావాలి లాస్ట్ ఇయర్ అనుకుంటే 2020, 21, 23 ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు చూసుకోవచ్చు క్వశ్చన్ పేపర్లన్నీ కూడా. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ యూజర్ గైడ్ ఉంది, ఇది మీరు చూడొచ్చు. ఫైనల్గా అంటే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలనేది మొత్తం ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషను. థ్యాంక్ యూ సో మచ్.